महादेव वाकर्ताविव संपृक्तौ वाकर्त प्रतिपत्तये जगतौ पितरौ वंदे पार्वती परमेश्वरौ కోటి దీపోత్సవము ఈ కార్తీక మాసంలో భాగ్యనగరంలో మన గాజుల రామారంలో అత్యంత వైభవముగా గత సంవత్సరము కన్నా అత్యంత వైభవముగా కార్తీక మాసంలో కోటి దీపోత్సవము మన నకులేశ్వరి సిద్ధిపీఠము ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము. అక్టోబర్ 24వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు విశేషంగా ఈ యొక్క కోటి దీపోత్సవము నిర్వహిస్తున్నాము. ఈ కోటి దీపోత్సవ కార్యక్రమంలో ఉదయము హోమాది కార్యక్రమాలలో రుద్రహోమము, సుదర్శన హోమము, రాహుకేతు హోమము, అలాగే సాయంత్రము 4 గంటలకు కోటి దీపోత్సవ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఈ కోటి దీపోత్సవ కార్యక్రమాలలో ముందుగా ఆధ్యాత్మిక గురువులచే విశేషమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ప్రవచన కార్యక్రమాలు. ఈ ప్రవచన కార్యక్రమాలతో పాటుగా అనంతరము నిత్యము దేవతా కళ్యాణాలు. మొదటి రోజున లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క కళ్యాణం, వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణము, అలాగే పార్వతీ పరమేశ్వరుల కళ్యాణము, వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క కళ్యాణం. ఇట్లా నిత్యము ఆ సాయంకాల సమయంలో దేవతా కళ్యాణాలు నిర్వహించబడతాయి. అనంతరము దీపోత్సవ కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ గొప్ప కార్యక్రమములో ప్రతి ఒక్క భక్తులు హాజరయ్యి ఆ యొక్క శివకేశవుల యొక్క అనుగ్రహం పొందగలరు. సామూహికంగా చేసేటటువంటి ఆ యొక్క దీపోత్సవ కార్యక్రమములో ఆ దీపోత్సవాల మధ్యలో మనం ఉండడము మన సుకృతము. వాస్తవానికి ఇటువంటి కార్యక్రమాలలో మనం పాల్గొనాలన్నా కూడా ఎంతో అదృష్టం ఉండాలి. ఆ అదృష్టము మనకు ప్రతి సంవత్సరము, ఇది 2వ సంవత్సరము ఆ యొక్క అవకాశం దొరకడం కేవలం నకులేశ్వరి సిద్ధిపీఠము ద్వారా మాత్రమే ఈ యొక్క అవకాశము సాధ్యము. కాబట్టి ప్రతి ఒక్క భక్తులు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోగలరు. రోజు నిత్యాది హోమ కార్యక్రమాలు ఉన్నవి. మనము ఒక హోమం చేసుకోవాలంటే ఇంచుమించు ఒక 20,000 ఖర్చు అవుతుంది. మనకు నకులేశ్వరి సిద్ధిపీఠము ద్వారా రుద్ర హోమము ప్రధానంగా అపమృత్యు దోషాలు నివృత్తి అవ్వడానికి నిత్యము కూడా రుద్ర హోమం ఉంటుంది. ఆ రుద్ర హోమానికి కేవలం 1500 మాత్రమే. మీరు ఇచ్చేటటువంటి ఆ 1500 ఆ ద్రవ్యానికి అక్కడ ఉన్నటువంటి అర్చక స్వామికే ఖర్చు అవుతుంది. అయినా కూడా ప్రతి ఒక్క భక్తుడికి నకులేశ్వరి సిద్ధిపీఠము ద్వారా ఎన్నో అద్భుతమైనటువంటి ఫలితాలు రావాలి అని మన పీఠము ఆధ్వర్యంలో తక్కువ ఖర్చులో రుద్రహోమం కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే సుదర్శన హోమము శత్రు సంబంధిత బాధలు నివృత్తి అవ్వడానికి, వ్యాపారంలో నష్టాలు ఉంటే ఆ నష్టాలు దూరం అవ్వడానికి, ప్రధానంగా నర దృష్టి దోషం నివృత్తి అవ్వడానికి సుదర్శన హోమం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ సుదర్శన హోమానికి కూడా కేవలము 1500 మాత్రమే రుసుముతో ఆ యొక్క టికెట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే రాహుకేతు హోమము. ఈ రాహుకేతు హోమము ప్రధానంగా మనం చేయించుకోవాలి అంటే కాళేశ్వరము లేదా శ్రీకాళహస్తియో ఇంకా త్రయంబకేశ్వరో వెళ్ళాల్సి వస్తుంది. ఆ వెళ్ళాలంటే సమయము అవసరము, విశేషంగా ఎక్కువ మొత్తంలో ఖర్చు అవసరం. అయినా కూడా ఈ యొక్క రాహుకేతు హోమము కూడా కేవలం 1500 రూపాయల రుసుముతో మన నకులేశ్వరి సిద్ధిపీఠము ఆధ్వర్యంలో సర్ప సంబంధిత దోషాలు నివృత్తి కొరకు, కుజ సంబంధిత దోషాల నివృత్తి కొరకు, అలాగే వివాహమయ్యేటటువంటి వ్యక్తులు వివాహం కోసం ఎన్నో ఇబ్బంది పడుతున్నటువంటి వ్యక్తుల కోసం, అలాగే సంతానంకు సంబంధించినటువంటి దోషాలు నివృత్తి అవ్వడం కోసము ప్రధానంగా రాహుకేతు హోమము కూడా మన నకులేశ్వరి సిద్ధిపీఠము ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము. ఇటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలలో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములు అయ్యి ఈ యొక్క శివకేశవుల అనుగ్రహం పొందగలరు. అట్లాగే నిత్యము అన్న సంతర్పణ కార్యక్రమము కూడా ఉన్నది. ఈ అన్న సంతర్పణ కార్యక్రమాలలో లేదా ఈ యొక్క నిత్య కైంకర్యాలు అంటే కళ్యాణ కార్యక్రమాలు, అలాగే పూజాది క్రతువులలో మీరు పాల్గొనేటటువంటి వ్యక్తులు ఉన్నా కూడా మన నకులేశ్వరి సిద్ధిపీఠము ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి నంబర్లకు సంప్రదించి
మీ యొక్క విఐపి టికెట్లే కావచ్చు, లేదా మీ యొక్క రుసుములే కావచ్చు అందించగలరు. ఒకరికి అన్నదానం చేస్తే ఎంత గొప్ప ఉంటుంది. అన్నదానం అంటే దానం చేసేంత గొప్ప వాళ్ళం మనం కాదు. సంతర్పణ అన్నం యొక్క ప్రసాదాన్ని ప్రతి ఒక్క భక్తుడికి కూడా ఆ యొక్క కళ్యాణ ప్రసాదము, ఆ యొక్క దీపోత్సవ ప్రసాదాన్ని అందించడం జరుగుతుంది. కాబట్టి మీకు తోచినటువంటి ఈ యొక్క కార్యక్రమములో మీ భాగము కూడా ఉండాలి. కోటి దీపోత్సవాలు అంటే ఒక దీపం వెలిగించాలంటే ఎంత అద్భుతం. అట్లా ఒక దీపానికి సంబంధించి కనీసము లేదా ఒక అన్న సంతర్పణలో ఒక 5గురి భోజనానికి సంబంధించి మీ యొక్క విశేషమైనటువంటి ఆ యొక్క ద్రవ్యమే కావచ్చు, డబ్బు సహాయమే కావచ్చు, నకులేశ్వరి సిద్ధిపీఠానికి అందజేయగలరు. మహాదేవ శుభం భూయాత్, శుభమస్తు.